ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. సమగ్ర అభివృద్ధి దిశగా నగరం గత ప్రభుత్వ విధ్వంసాన్ని చెరిపేస్తూ క్రీడా పర్యాటక హబ్లుగా తీర్చిదిద్దుతాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరం గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసాన్ని అధిగమిస్తూ గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం రాజమహేంద్రవరం నగరంలో మౌలిక వసతుల కల్పనతో సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక వైఎంఈఏ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండటం వల్ల నగరం కోట్లాది రూపాయల అభివృద్ధి పనులతో కళకళలాడుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాకారమైందని, సిరిపురం కేంద్రంగా త్వరలోనే జనరల్ మేనేజర్ కార్యాలయం అందుబాటులోకి రానుండటం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2019 నుండి 2024 వరకు జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని, పెట్టుబడిదారులు భయపడేలా చేసిందని విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు అనేక పరిశ్రమలు విశాఖకు వస్తున్నాయని, తద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. నగరాన్ని క్రీడా పర్యాటక హబ్గా మార్చేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని, రాబోయే గోదావరి పుష్కరాల పనులకు సంబంధించి ప్రణాళికలు సిద్ధమయ్యాయని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం పల్లాకడియం, కానవరం గ్రామాల్లో ఇచ్చిన 10,300 ఇళ్ల పట్టాల్లో ఉన్న నాణ్యపరమైన చెక్కులను తొలగిస్తున్నామని, మౌలిక వసతుల కోసం ప్రభుత్వం 31 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, త్వరలోనే అర్హులకు పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే బొమ్మూరు శాటిలైట్ సిటీలలో టెట్కో ఇళ్ల లబ్ధిదారుల పేరిట గత ప్రభుత్వం 1,000 కోట్ల రుణాలు తీసుకుని ఆ నిధులను మళ్లించిందని దుయ్యబట్టారు. బ్యాంకు రుణాల వసూళ్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఈ సందర్భంగా 25 మంది బాధిత కుటుంబాలకు 20.34 లక్షల రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 3 రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడం పట్ల ప్రధాని మోదీకి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అత్తి సత్యనారాయణ, మధ్య రాంబాబు, నక్కా చిట్టిబాబు, నల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో ఈ రాష్ట్రానికి కలిగిన నష్టం ఏ విధంగా ఉన్నదన్నది మనం అందరం కూడా గమనించాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా అభివృద్ధి పరుగులు పెడతామన్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అవన్నీ కూడా ఒకసారి మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఒక ప్రధాన ఎజెండా. తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం. ముందుగా బెంగాల్లో, అస్సాంలో, పుదుచ్చేరిలో వంటి రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఘన విజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఎన్డీఏ పైన దేశంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తా ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. దానికి సాక్ష్యమే వెస్ట్ బెంగాల్ కానీ మిగతా రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు. అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ గురించి పదే పదే మేము చెప్తా ఉన్నాం. మీరు గమనించండి, 2019లో ఆనాడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైల్వే జోన్ని 2019లో ప్రకటించడం జరిగింది. రైల్వే జోన్ని ప్రకటించిన ఆనాడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏంటి? 25 ఎంపీలు నాకు ఇవ్వండి, కేంద్రం ఒక మెడలు వంగదీసి రాష్ట్రానికి రావాల్సిన అన్ని కూడా తీసుకొస్తానన్నారు. ఆయన మాటలు నమ్మి 22 ఎంపీలు ఇచ్చారు. 2019లో శాంక్షన్ అయిన రైల్వే జోన్ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? డబుల్ ఇంజన్ సర్కార్కి
ఇది ఒక్కటి చాలు సమాధానం. ఈరోజు రైల్వే జోన్ ఏపీకి కేంద్రం 1,00,000 కోట్లు విలువైన రైల్వే ప్రాజెక్ట్ ని మంజూరు చేసింది. ఈరోజు రైల్వే జోన్ పైన గెజెట్ ఇచ్చింది. జూన్ 1 నుంచి జిఎం ఆఫీస్ కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. ఆ జిఎం ఆఫీస్ కూడా సిరిపురం జంక్షన్ డెక్ ఆఫీస్ లో తాత్కాలికంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాల వల్ల, అతని యొక్క మనస్తత్వం వల్ల, వాళ్ళ నాయకుల యొక్క బండి మీద నిన్ననే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మాకు గొప్ప ప్రైడ్ అది, నేను కాలేజ్ డేస్ లో రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్తా ఉంటాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కితాబ్ ఇచ్చారు. ఆ కంపెనీ ఇప్పటి వరకు ఆపరేషన్స్ తమిళనాడులో ఉండేవి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ 2,200 కోట్లు పెట్టుబడి, లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ కూడా ఒక పెట్టుబడి వచ్చింది అని అంటే ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలే కాదు, పరోక్షంగా కూడా అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అలాగే డిఆర్డిఓ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ప్రొడక్షన్ ఇకో సిస్టమ్, అది ఒక్కటే 1,00,000 కోట్లు పెట్టుబడి. దానికోసం అనేకమైన రాష్ట్రాలు పోటీ పడ్డాయి, కానీ అది మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉంది. మీరు గమనించినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ అనే సంస్థ తమిళనాడులో స్థాపించిన నాటి నుంచి 1901 నుంచి ఈ రోజుటి వరకు వాళ్ళు ఏ రాష్ట్రం వైపు కూడా చూడాల. మొదటిసారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని గమనించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు. అన్ని కూడా ఇలాగే ఉన్నాయి, కేవలం నమ్మకం. ఆనాడు వైసీపీ పార్టీ ప్రభుత్వం విధ్వంసం, ఇది వికాసం. డబుల్ ఇంజన్ సర్కార్కి ఇవన్నీ కూడా నిదర్శనం. మన పార్లమెంట్ సమీక్ష కూడా జరిగింది. అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీగా, ఎమ్మెల్యేలుగా ప్రతి ఒక్కరి యొక్క పనితీరు గురించి చర్చిస్తూ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్స్ లో రాజమహేంద్రవరం పార్లమెంట్ చాలా బాగుంది పనితీరు. మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఏ ఫ్యాక్టర్ తీసుకున్నా రాష్ట్రంలోనే టాప్ 5 కాన్స్టిట్యున్సీస్ లో రాజమండ్రి సిటీ కూడా ఉందన్న విషయాన్ని ఆయన తెలియజేయడం కూడా జరిగింది. ఇది శాసనసభ్యుడిగా ఒక్కడి ప్రతిభ కాదు, ఈ కితాబు శాసనసభ్యుడిది కాదు. నాతో పాటు ఉన్న జనసేన, నాతో పాటు ఉన్న బీజేపీ, మా నాయకులందరి కష్టం, ప్రజల యొక్క ఆశీస్సులతోటి ఈ నగరం ఈ విధంగా వెళ్తా ఉంది. చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా పబ్లిసిటీకి దూరంగా ప్రజలకి జరిగే మేలు గురించి ఆలోచించి చేస్తా ఉన్నాం. ప్రతి అంశం కూడా ఈ నగరానికి ఏది ఉపయోగపడతారు, ఒక స్పోర్ట్స్ హబ్గా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలంటే ఏం కావాలి? గౌరవ ఎంపీ గారి సహకారం, ఖేలో ఇండియా నుంచి నిధులు, టెండర్ ఓపెన్ అయింది, నెలాఖరున ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఖేలో ఇండియా ద్వారా మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సెకండ్ బ్లాక్. నిన్ననే వర్రేశ్రీని గారు వచ్చారు. మా దగ్గర మంచి స్కేటింగ్ రింగ్ ఉందంటే, మంచి ప్రతిభ ప్రదర్శిస్తున్నారు పిల్లలు. నా దగ్గర ఒకటి, మల్లికార్జున నగర్ లో ఒకటి ఉంది. దశాబ్దాలుగా ఇది ఉంది, కానీ వర్షాకాలం ఇబ్బందులు పడుతున్నారు స్పోర్ట్స్ పర్సన్స్. అంటే ఆయన నేను కూర్చొని ఏం చేస్తే మేలని చెప్పి ఆలోచించి, మంచి ఆలోచన, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోని ఇండోర్ స్కేటింగ్ కాంప్లెక్స్ ని అతి దగ్గరలో వర్కౌట్ చేసి కార్పొరేషన్ ద్వారా నిర్మించే కార్యక్రమం తీసుకుందాం నిన్ననే నిర్ణయించుకున్నాం.
అంటే ఏమీ లేదు. నిన్న పిల్లల్ని తీసుకొచ్చారు, ఆయన స్కేటింగ్ మంచి అవార్డ్స్ వచ్చినాయి, రివార్డ్స్ వచ్చినాయి అని చెప్పారు. ఆయన ఒక సజెషన్ ఇచ్చారు, వర్షాకాలం వస్తుంది వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేయలేరు. అసలు వర్షాకాలమైన ఎండాకాలమైన ఇబ్బంది లేకుండా చేయగలగాలి కదా అని ఆలోచించాం. కమిషనర్ గారు చెప్తే మంచి ఆలోచన. ఆ స్టాండర్డ్స్ కి కావాల్సిన ల్యాండ్ ఎక్కడ ఉందన్నది వర్కౌట్ చేసి తక్షణమే ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి ఏం చేయాలో చేసి అట్ ద ఎర్లీస్ట్ ఆ ప్రాజెక్ట్ ని మనం టెండర్ స్టేజ్కి వెళ్దాం సార్ అన్నారు. అంటే ఏది చేసినా ఏది మేలు అవుతా ఉందని ఆలోచిస్తా ఉన్నాం. రివర్ ఫ్రంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా డిజైన్స్ అన్ని చూసి దుర్గం చెరువు మాదిరిగా తీసుకొస్తున్నారు, బాగుందని చెప్పి డిజైన్స్ కూడా చూసి ఆయన కితాబు కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగా వస్తుంది సార్. ఫేజ్ 1 ఫేజ్ 2 కి మధ్యలో ఏదైతే బ్రిడ్జ్ ఉందో కనెక్టింగ్ బ్రిడ్జ్ బ్యూటిఫుల్ గా వస్తా ఉంది. భవిష్యత్తులో ఒక టూరిస్ట్ పాయింట్ కింద కూడా అది తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయనకి చెప్పడం. ఆ రివర్ ఫ్రంట్ కూడా కావాల్సిన నిధులు కూడా ఆయన మంజూరు చేయడం జరిగింది, సుమారు 69 కోట్లు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇది ఒక టూరిజం హబ్ గా కూడా తీర్చిదిద్దడానికి ఎంపీ గారు కానీ లేక ఎంపీ పురంధేశ్వరి గారు కానీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు కానీ నగరంలో శాంతి భద్రతల కోసం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటే ఒకటే మాట సమిష్టిగా అందరూ అనుకున్నాం, నగరంలో మహిళలు సురక్షితంగా ఉండాలి, బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ యొక్క ఆగడాలని అరికట్టాలి, సారా పైన ఉక్కుపాదంతో ముందుకు వెళ్ళాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. కలెక్టివ్ గా అందరం సమిష్టిగా వెళ్ళాం కాబట్టి ఈ ఫలితాలు మాకు కనబడతా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అదే విధంగా వెళ్తాం. నగరమే మాకు ముఖ్యం, మేము కాదు. నేను ఎప్పుడూ అంటాను, నగరం ముఖ్యం, ప్రజలు ముఖ్యం. మేము ఇక్కడ ఉన్నది 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అవకాశంతో ఆ వ్యవస్థని సరిచేయాలి. కానీ మేమే వ్యవస్థ, నేను లేని రాజమహేంద్రవరం నేనే అనుకుంటే గుణపాఠంతో ప్రజలు ఇంట్లో కూర్చోబెడతాం. మాకు ఆ గుణపాఠాలు ఏంటన్నది ఎప్పటికప్పుడు వైసీపీ వాళ్ళు చూసిన గుర్తెరిగే మేము చాలా బాధ్యతగా ఉంటున్నాం. జరుగుతున్న తప్పులు ఏదైనా ఉంటే సరి చేసుకునే కార్యక్రమాన్ని కూడా వెనకాడబోము. 100% అది కరెక్ట్ గా వెళ్ళిపోతున్నాం అని కూడా నేను చెప్పలేను. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా నేను చెప్తాను, కష్టపడుతున్నాం, తప్పుల్ని సరి చేస్తున్నాం అని వెళ్ళినప్పుడు మా మీడియా సోదరులు చెప్పారు శానిటేషన్ బాగాలేదని. సరి చేశాం, సరి చేసుకోకపోతే చర్యలు ఉంటాయన్నారు. మొన్న ఎవరో హాస్పిటల్ కి మెసేజ్ పెట్టారు, ఈ మధ్యకాలంలో బాగాలేదు సార్, మీరు విజిట్ తర్వాత బాగుంటుంది శానిటేషన్ అని మెసేజ్ వచ్చినప్పుడు ఆనందం, ఓకే పనిచేస్తాం. బట్ అది ఎప్పటికప్పుడు మళ్ళా రివ్యూ చేసుకుంటూనే ఉండాలి. ఆ కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేస్తూ ఇప్పటి వరకు 532 మందికి 4,68,40,255 రూపాయలు కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి తీసుకువచ్చింది. ఈ రోజు మరొక 25 చెక్కులు, 4 LOCలు, మొత్తంగా కలిపి 561 చెక్కులు ఈ నియోజకవర్గంలోని ప్రజలకి సేవ చేసే భాగ్యం మాకు అవకాశం ఇచ్చారు. ఈ రోజు ఇస్తున్న అమౌంట్ 20,34,706 రూపాయలు. మొత్తంగా 561 చెక్కులు, 4,88,74,961 రూపాయలు ఈ శాసనసభ్యుడు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చాడని చాలా గర్వంగా తెలియజేస్తూ, ఇంకా 163 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ 163 ఫైల్స్ యొక్క విలువ 3,31,23,981. అది కూడా అతి దగ్గరలో తీసుకొచ్చి ప్రతి లబ్ధిదారుడికి కూడా సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కరికి, ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలుస్తామని కూడా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ పదే పదే రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఏమని? కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టారు. ఒక వ్యక్తి వచ్చాడు, నేను ఇంకా చేస్తానంటే నమ్మారు, అవకాశం ఇచ్చారు. ఆ విధ్వంసకరమైన పాలన ఏ విధంగా ఉన్నదన్నది 5 సంవత్సరాలు చూశారు. పరిశ్రమలన్నీ పోయినాయి,
కష్టపడి చదివించుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేకుండా అయిపోయారు. జీతాలు సరైన సమయానికి ఇవ్వలేని పరిస్థితి. రాజధాని లేకుండా చేసేశారు. మేము వెళ్ళి అడిగేవాళ్ళం పిల్లల్ని, మన రాష్ట్రానికి ఎన్ని రాజధానులు అంటే ఒకరి మొహాలు ఒకరు తీసుకొని 3, 6 అని కన్ఫ్యూజన్. ఈరోజు మళ్ళా ప్రజలు అవకాశం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కష్టపడి మళ్ళా పరిశ్రమలు తీసుకొస్తున్నాం మన పిల్లల ఉద్యోగాల కోసం. కష్టపడి వ్యవస్థలన్నీ కూడా దారిలో పెడతా ఉన్నాం భవిష్యత్తు కోసం, తెలుగు జాతి కోసం. మీరు తప్పకుండా ఈ కూటమికి మరొక 10-15 సంవత్సరాల అవకాశం ఇస్తేనే ఇప్పుడు నాటిన విత్తనం ఆ ఫలితాలు రేపు మీరు అందుకుంటారు, ఆ ఫలాల్ని మీరు ఆస్వాదించగలుగుతారు. లేకపోతే 2014లో నాటిన విత్తనాన్ని చెట్టు ఎనకుండానే సర్వనాశనం చేసేశారు వైసీపీ. మరలా ఇంకో తప్పు చేయకూడదు. ఈ రాష్ట్రం ఆ తప్పుని తట్టుకునే శక్తి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా కూటమికి అవకాశం ఇవ్వండి. ఇచ్చిన ప్రతి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.